బిగ్ న్యూస్ చూస్తున్నాం. ఘట్టమనేని ఆదిశేషగిరిరావు చంద్రబాబు నివాసంలో సీఎంను కలిశారు. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ఆదిశేషగిరిరావు త్వరలో టీడీపీ చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం తెలుసుకుందాం. రవిచంద్ ఫోన్ లైన్లో సిద్ధంగున్నారు. రవిచంద్, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఇటీవలే వైసీపీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం చంద్రబాబుతో భేటీ అవుతున్నట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? వలి కొద్దిసేపటి క్రితమే ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ప్రభుత్వ వీపు బుద్ధా వెంకన్నతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబుని ఆయన నివాసంలో కలిశారు. తదనంతరం వచ్చి మీడియాతో కూడా మాట్లాడటం జరిగింది. చంద్రబాబుకి పరిపాలనకి కితాబు కూడా శేషగిరిరావు ఇచ్చారు. జగన్ విధి విధానాలు బాగోలేదు, అక్కడ ఏదైనా అప్రజాస్వామిక విధానాలు కొనసాగుతాయి, అందుకే అక్కడ ఇమడలేక బయటికి వచ్చాను అని కూడా ఆయన చెప్పడం జరిగింది. త్వరలోనే నేను ఇంకా టీడీపీలో చేరుతున్నానని స్పష్టం చేయకుండానే ఆయన త్వరలో టీడీపీ చేరే అవకాశం ఉందన్నట్టు సూచాయిగా చెప్పడం జరిగింది. టీడీపీ వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు పనితీరు బాగుంది, మళ్ళీ చంద్రబాబే సీఎం గా ఉంటే రాష్ట్రం బాగుంటుందనే అభిప్రాయాన్ని కూడా ఆయన వెలిబుచ్చారు. అదేవిధంగా మీ కుటుంబ సభ్యుల అనుమతి ఉందా, మీరు టీడీపీలో కానీ ఏదైనా రాజకీయ భవిష్యత్తు కానీ జగన్మోహన్ రెడ్డి బయటికి రావడానికి అడిగినప్పుడు కూడా ఏది చేసినా కూడా నా కుటుంబ సభ్యుల అనుమతితోనే చేస్తాను, మా అన్నయ్య కృష్ణ ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మహేష్ బాబు సంబంధించి కూడా ఏమైనా సమాచారం ఇచ్చారా అని అడిగినప్పుడు కూడా ఆయన మా కుటుంబ సభ్యులందరి అనుమతితోనే నేను జగన్మోహన్ రెడ్డి నుంచి బయటికి వచ్చాను, రాబోయే రోజుల్లో నా రాజకీయ భవిష్యత్తు నిర్ణయం ఆధారపడి ఉంటుంది, నా కార్యకర్తలతో అదేవిధంగా కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ వాళ్ళతో కూడా మాట్లాడి భవిష్యత్ రాజకీయాలు ఏ విధంగా ఉండాలనే విషయంపై నేను త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటిస్తానని కూడా ఆదిశేషగిరిరావు చెప్పడం జరిగింది. అయితే 7వ తారీఖు కృష్ణ మహేష్ బాబు అభిమానులతో విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసుకుని తదనంతరం ఆయన టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి తెలుస్తుంది. అయితే ఆదిశేషగిరిరావు చెప్పినట్టు ఏమన్నా రాజకీయపరమైన హామీ చంద్రబాబు ఇచ్చారంటే ఇప్పుడు వరకు అటువంటి హామీ ఏమీ ఇవ్వలేదు, నేను ఏమీ అడగలేదు, తెలుగుదేశంలో పార్టీలో చేరుతున్నాననే విషయం కూడా ఆదిశేషగిరిరావు కొంత క్లారిటీ లేకుండా మాట్లాడడం జరిగింది. ఏదైనా ఆదిశేషగిరిరావు అయితే టీడీపీలో చేరడం అయితే కన్ఫామ్ అని చెప్పి టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. వలి థ్యాంక్ యూ రవిచంద్.